ఒక యాక్టర్ కి ఫుల్ఫిల్లింగ్ ఎప్పుడు అంటే ఆల్ షేడ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ వీ హ్యావ్ టు ప్లే అన్నది. దట్ ఈస్ సంథింగ్ దట్ హీరోయిజం లోనే ఉన్నాయి కదా బోల్డ్ షేడ్స్ చేసుకోవడానికి. లేదా నెగిటివ్ క్యారెక్టర్స్ అన్నది వాళ్ళు చాలా క్లియర్గా ఉంటారు సార్. హీరో అయినా కానీ అటు ఇటు తప్పుదారి పట్టొచ్చేమో కానీ నెగిటివ్ క్యారెక్టర్ చాలా క్లియర్ ఉంటుంది. ఒకటే తో అదే తప్పుతో చేయాలని తప్పుతో దాంట్లో మజా ఉంటుంది. ఆ క్లారిటీలు మనకి రియల్ లైఫ్ లో ఉండదు కదా, పాత్ర లాగా పోషించిన అంటే ఇప్పుడు మీరు మార్చేశారు కదా, మన తెలుగు నేటివిటీకి మార్చారు కదా, ఈ మార్చడం ప్రక్రియలో ఇప్పుడు మీది క్యారెక్టర్ మరీ దుర్మార్గంగా అయిపోయిందా, మరీ క్రూరంగానా? లేదు, ఇట్స్ గ్రే షేడ్, ఇట్స్ ప్రాపర్ గ్రే షేడ్. కానీ ఇక్కడ ఈ క్యారెక్టర్ ని చూస్తే మీరు యూ విల్ బి ఫ్యూల్డ్ బై యాంగర్ అనమాట. ఏంది అసలు ఈడు అని ఒక చిరాకు వస్తుంది. సో దట్ సజీవ్ డిడ్ రియలీ వెల్. బాగా షేప్ చేస్తాడు ఆ క్యారెక్టర్ ని. కాదు, మీరు అంత ఎంజాయ్ చేస్తున్నారు ఏంటి అసలు? మిమ్మల్ని చూస్తే ఎంత కోపం వస్తే మీరు అంత సక్సెస్ అన్నట్టుగా ఆలోచిస్తున్నారు మీరు. అవును, నాకు అది కదా, అంతే కదా సార్. అంటే ఇప్పుడు ఒక క్యారెక్టర్ తీసుకుంటే ఇట్స్ అ గుడ్ క్యారెక్టర్, ఇఫ్ యూ ఫీల్ గుడ్ అబౌట్ దట్ క్యారెక్టర్, ఐవ్ డన్ మై జాబ్ వెల్. లేదు ఈడ అసలు బా చెత్తనా కొడుకు అని ఆ క్యారెక్టర్ లో వెళ్తే దట్స్ అనదర్ విన్ ఫర్ మీ. ఎందుకో ఐ ఫీల్ క్రియేటివ్ గా ఇట్స్ అ సక్సెస్ అని అనిపిస్తుంది నాకైతే. అదే క్రియేటివ్ సక్సెస్. ఎప్పుడైనా కూడా విలన్ కున్నంత వేరియేషన్ హీరో బి గుడ్ డూ గుడ్ కదా, అంతే. ఆఖరి వరకు అన్ని జాలి పడాలి, యాంగర్ ఉండాలి, నవ్వించాలి, అన్ని చేయాలి. విలన్ అంటే ఇంకా విలనే, ఇంకొకటే ఒక కైండ్ ఆఫ్ క్లారిటీ, ఒక కైండ్ ఆఫ్ మ్యాగ్నెటిజం ఉంటుంది విలన్ కి. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్